అప్పుడు వేసావరా. అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయా భయ్యా. ఒరే నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా సారీ. వేసుకోండి. ఏంటి భయ్యా నువ్వు మేము ఎంకరేజ్ చేస్తా వద్దు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. ఏరా నన్ను ఎప్పుడు జిమ్లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనే నీ వాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాలో బాగోదు. ఇక్కడ పిండి ఎక్కడ చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ ఆమె అమ్మాయి, అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మౌనవ్రతం? అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్. ఓ ఎక్కడ అంతకం పెట్టాలి? జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ముందు. అయ్యో ఏమిటి శబ్దం? నాకు అత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచే. మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూంలో స్నానం చేస్తూ పడ్డారా? అమ్మ బాత్రూంలో పాడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గులకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ నరిచాను, పోయింది. గులకరాయి లోపలికి పోయింది. అయ్యో మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పులు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం. ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరులు. జానకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడిగొద్దామా? మీరు వెళ్ళి ఆట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. ఆగరా సార్, అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది. తాళి తీసుకో సార్. టైం దొరికినప్పుడల్లా వస్తుండండి, మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. 3 ముళ్ళు నేనే వెయ్యాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేను వేస్తాను, మిగిలిన 2 అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిదా. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం. కట్టరా. ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని
భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. ఓ మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో రావాలి బాబు రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్. మరే సదాష్. మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో మీరు ఇల్లు ఎప్పుడు కడతారో ఏసేటుంది అలాగే ఉంటది. అదఫేసలే డేవిడ్ కేడి వేరే అవసరం లేదు. 2 రూపాయలే. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా నా పెళ్ళి అవుతుంటావా? 100%. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అవునరే, గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా? లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే, ఎవరైతే మనిషే కదా. గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఎడా పెడ ఫైటింగ్ చేసేయాలి. ఒళ్ళు గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు. మా లూయిసతో నా పెళ్లి అయిపోయినట్టే. ఇక చూడు చూపిస్తాను దాడాక. అరుగో ఎవరో ఎంకప్పులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దాన బయారి హంస నడక దాన. బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఈ చీర చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఈ చీర నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదరు, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటా బెదరు? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీడు ఆ టైప్ అన్నమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు. ఉన్నది దమ్ము ఉంటే రండ్రా, దుమ్ము లేపేస్తాను. మొగాళ్ళైతే రండ్రా, చూపిస్తాను తడాక. ఈ చూసి కరిసేలాగున్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది? చిన్న గొడవనే పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదలా? టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడు కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా, ఆ మాట అడగడానికి నువ్వెవడరా డొక్కు? ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావరా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వును. తప్పగా అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకరాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటుతోమే వేదవ్వి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? చంపు. ముందు జుత్తు వదిలిపెట్ట. వదిలిపెట్టను. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావరా? నేనేం చేయను. జుత్తు రంగతని చేతికి అంటుకుంటుంది. అమ్మా, వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచిడేమో. మనమే టచ్ చేద్దాం. రేయ్, లాభం లేదు. అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో, అయ్యో, అమ్మో, అమ్మో, వండి కొట్టాడు. అమ్మో, కొదిలే బాబోయ్, బాబోయ్, అమ్మో, బాబోయ్, పెట్టాలి. అయ్యో, బాబోయ్, అమ్మో, అమ్మో, అమ్మో. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ, మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు? అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే అసలు కోపడే మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కార్యమవుతా తెలుసు కదా. నా కోపండి. మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇమ్మన్నారు కదా. ఆ పని చేయవు. దిష్టి బొమ్మలు నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట. వీడు వచ్చి ఆ విషయం నా చెవులో చెప్తున్నాడు. లోపలికి వచ్చి పెద్ద మగరాజుగా లోపల వచ్చి మనకి పని చేసి ఇక అన్నమే మాట్లాడుతుంటే లోపలికి చెప్పండి.
చూసుకో బయట చెప్పిన పోయి ఉంటుంది ఎక్కడ పోతుంటే ఏం చూస్తారు ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఓ భయపడా అభిడి పిలిచా ఇట్స్ ఓకే. ఏం మాట్లాడుతున్నారు కడుపు కలదను అలాగే సార్. ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? రాత్రి ఎంతవరకు పనిచేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంత వరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడిస్తే సరే. అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా, దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవడు చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ్య, ఈ వింతేనయ్య. జగమే మాయ. అది నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఎవరు చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నరక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నీ మమ్మీ కూడా మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా నానా, కన్నవాళ్ళతో పాటు కోలబాద కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపాటు చేస్తావా? ఉండవో ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండ్రా. దొరికే దొరికే. ఓ నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. యా, చికెన్ cheers. కుక్కురుకు. మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. అవునరా. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తినో. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు? దిగులు పడక బాబాయ్, ఇంతకీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, నలుపు, ఎరుపు నలుపు ఏకలు. తెలుపు. నువ్వు కానీ చూసావా? చూడబెట్టి పట్టింది నేనేగా. ఏయ్, ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది? ఏకలెట్ చేసి స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా?
లీడర్ వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండితనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాడవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న రోగ్గుడి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పైవం చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం. ఏమ్మా కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. హలో, నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు సిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలుబ్ బ్యాచ్. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు? అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు, అది చూసే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు బొండం తాగుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు, మాట తారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్ మీరా? అయ్యి బాబోయ్, చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు? స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు. ఎవరది? అయ్యి బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా, ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ
మీరు అలాగే లైన్లో ఉండండి. ఇంకొక టిక్కు. ఏంద్రావు బడ గమ్మత్తుకుందిరా పోయి ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? సార్ లోపలికి దారి ఇటు. తెలుసు కదే. చట్. అట్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? ఇచ్చినోలే. తెలియనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి నా. చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబు